రచ్చబండలో ముఖ్యమంత్రి బంధువులు పాల్గొనడంపై కిరణ్ చంద్రబాబు మధ్య వాగ్వాదం జరిగింది. సీఎం సోదరుని కనుసన్నల్లో స్విమ్స్ పాలన సాగుతోందన్న బాబు రచ్చబండను ఆయన కుటుంబీకులు నిర్వహించడాన్ని ఆక్షేపించారు. ప్రజలతో సత్సంబంధాలున్న తమ కుటుంబం సమస్యలను పరిష్కరించడంపై చొరవ చూపడంలో తప్పేమీ లేదని ముఖ్యమంత్రి సమర్థించుకున్నారు. సీఎం సోదరుని కనుసన్నల్లో స్విమ్స్ పాలన ఇది న్యాయమా? మీకు వరాల జల్లులు కురిపించిన రచ్చబండ ఎవర దేశ ఏంటి అధికార దుర్వినియోగం కాదా ఇది? వరాల జల్లులు కురిపించినటువంటి రచ్చబండ ఎవర దేశ? సీఎం సోదరుడు అక్కడ రచ్చబండ కండక్ట్ చేస్తారు. ఇది గవర్నమెంట్ ప్రోగ్రామా, సొంత ప్రోగ్రామా? లెట్ సార్, గవర్నమెంట్ ప్రోగ్రామే చేస్తారా అధ్యక్ష? మీరు మీ ఇష్ట ప్రకారం మీ ఇంట్లో చేసుకుని ఫంక్షన్లు పెట్టుకోండి. గవర్నమెంట్ ఫంక్షన్ లో ఒక సాంప్రదాయాలు ఉన్నాయి. ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు ఎమ్మెల్యే చేయాలి, మంత్రులుంటే మంత్రులు చేయాలి, కానీ కుటుంబ సభ్యులు కూడా ఇష్ట ప్రకారం చేయడానికి వీలు లేదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మీ తమ్ముల్ని, మీ కుటుంబ సభ్యుల్ని రచ్చబండలో ఇన్వాల్వ్ చేయడం మంచిది కాదు. దాన్ని మేము ఖండన చేస్తున్నాం. దానికే కలిసి పెడుతున్నాం. నేను చంద్రబాబు నాయుడు బాధగాడు ఎన్నికై గాలికి వదిలేసి వచ్చేవాడిని కాదు. మా కుటుంబం నేరుగా కాన్స్టిట్యున్సీల అభివృద్ధి పనుల్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. వాట్ ఈజ్ రాంగ్ విత్ దట్? ప్రజలకు సంబంధించిన కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేసి వాళ్ళకి ఇబ్బందులుంటే సార్ట్అవుట్ చేసేది నేనైతే పొరపాటు అనుకోవటం లేదు. వీళ్ళ కుటుంబ సభ్యులు, వీళ్ళ తమ్ముళ్ళు, కొడుకులు వీళ్ళంతా మీద రచ్చబండ పెట్టుకొని ఎమ్మెల్యేలు వారుగా పెట్టి లేకపోతే వీళ్ళ ఇష్ట ప్రకారం అధికారులు దుర్వినియోగం చేస్తే ఇది సాంప్రదాయం అంటే మంచిది కాదు అధ్యక్ష. ఒక నియమం ఉంది, నిబద్ధత ఉంది. రాజకీయ నాయకులు అధికారంలో జాగ్రత్తగా ఉండాలి. అట్లా కాకుండా ఇష్టానుసారంగా చేస్తున్న వాళ్ళ ఆత్మ సాగు అధ్యక్ష. అది ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ముఖ్యమంత్రి గారు చెప్పింది కరెక్ట్ కాదు. ఈ హాస్ టు కరెక్ట్ హిమ్సెల్ఫ్. వీఆర్ వెరీ క్లియర్. మా నియోజకవర్గంలో మా కుటుంబ సభ్యులకున్న సంబంధాల వల్ల మేము పోతాం. పెళ్లికైతే పోతాం, చావుకైతే పోతాం. ఆయన మరి పిఎన్ పంపింది. మేము పబ్లిక్ దీనికి పిఎన్ పంపిస్తాడు ఆయన. వాళ్ళు పిఏ ఆయన కాన్స్టిట్యున్సీ చూసుకునేది. ఇప్పుడు వారు పాపం మంచి వాళ్ళు కాబట్టి కుప్పంలో గెలిపిస్తున్నారు ఆయన్ను. దీంట్లో ఒక పబ్లిక్ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేసి కూర్చుండేది పొరపాటు అంటే శోచనీయం.